హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి అబౌట్ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. యూసీసీ నేటి నుంచి ఉత్తరాఖండ్లో అమల్లోకి రావడం జరుగుతుంది. ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఉమ్మడి పౌర స్మృతి ఈ రోజు నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమల్లోకి వస్తుందన్నమాట. ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే స్టేట్ మొత్తానికి ప్రతి ఒక్కరికి సేమ్ సివిల్ లాస్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్ ఒకే విధంగా అమల్లోకి ఉండడం జరుగుతుంది. అండ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ యూసీసీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం యూసీసీ అమల్లోకి వచ్చిన ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఉత్తరాఖండ్. అయితే ఇది వరకు ఫ్రమ్ ద ఇయర్ 1961 నుండి యూసీసీ గోవాలో అమల్లో ఉంది. కాకపోతే దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అప్పుడు అది పోర్చుగీస్ ఆక్రమణలో ఉండే కాబట్టి అప్పుడు 1961 పోర్చుగీస్ వారి రూల్స్ ప్రకారం గోవా యూసీసీ అమల్లో ఉంది గోవాలో. కానీ మన ఉత్తరాఖండ్ స్టేట్లో ప్రజెంట్ ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉత్తరాఖండ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ దేనికి యూసీసీని అమలు చేయడానికి. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మన స్టేట్ మొత్తం ప్రతి ఒక్కరికి సేమ్ సివిల్ లాస్ అనేవి అమలు పరచడం జరుగుతుంది. అది ఈ రోజు నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఏ స్టేట్ అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి పుష్కర్ సింగ్. అయితే ఇందులో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన న్యూస్ ఏంటంటే ట్రైబ్స్కి ఆర్టికల్ 342 ప్రకారం ఈ యూసీసీ అనేది వర్తించదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రైబల్స్కి ఆర్టికల్ 342 ప్రకారం యూసీసీ అనేది వర్తించదు. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ ఢిల్లీ కోర్ట్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకంటే విదేశీ పర్యటన భారతీయుల హక్కు. ప్రతి ఒక్కరి హక్కు అన్నమాట. విదేశీ పర్యటన భారతీయుల రాజ్యాంగ హక్కు. ఎవరు చెప్తున్నారు? ఢిల్లీ కోర్ట్. విదేశీ పర్యటన భారతీయుల రాజ్యాంగ హక్కు అనేసి ఢిల్లీ కోర్ట్ చెప్తుందంట. అయితే ఆర్టికల్ 19 క్లాస్ 1D ప్రకారం విదేశీ పర్యటన అనేది మన రాజ్యాంగ హక్కు అని ఎవరు చెప్తున్నారు? ఢిల్లీ కోర్ట్. ఈ ఆర్టికల్ 19 ఎక్కడ ఉంటుంది? ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 12 to 35 ఫండమెంటల్ రైట్స్. ఏ పార్ట్ కిందికి వస్తుంది? థర్డ్ పార్ట్ ఆర్టికల్ 12 to 35. ఆర్టికల్ 19 క్లాస్ 1D ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే విదేశీ పర్యటన అనేది మన రాజ్యాంగ హక్కు అని ఢిల్లీ కోర్ట్ చెప్పిందనమాట. ఢిల్లీ కోర్ట్ చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్. ఆర్టికల్ 19 క్లాస్ 1D. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈస్ విజ్ఞాన భారతీయం అనే ఒక హెడ్లైన్ న్యూస్లోకి రావడం జరిగింది. విజ్ఞాన భారతీయం
విజ్ఞాన భారతీయం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యూసేజ్. సైన్స్ అండ్ టెక్నాలజీని యూటిలైజింగ్. ఎక్కువగా మన దేశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా నమ్ముతుంది, ఎక్కువగా యూజ్ చేస్తుందట. దాంట్లో మన ఇండియా ప్లేస్ వచ్చేసి సెకండ్. ఇండియా స్టూడ్ సెకండ్ అనమాట. సెకండ్ ఇన్ విచ్ అంటే యూటిలైజింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీ నమ్మడంలో యూజ్ చేసుకోవడం మన ఇండియా ఆ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉందంట. మరి ఫస్ట్ ఎవరు అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈజిప్ట్, సెకండ్ ఇండియా, టాప్ 5 చూసుకుందాం. థర్డ్ నైజీరియా, ఫోర్త్ కెన్యా, ఫిఫ్త్ వచ్చేసి ఆస్ట్రేలియా. సైన్స్ అండ్ టెక్నాలజీని నమ్మే దేశాల లిస్ట్ చూసుకుంటే మన ఇండియా స్టూడ్ ఇన్ ద సెకండ్ ప్లేస్. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈజిప్ట్, సెకండ్ ఇండియా, థర్డ్ నైజీరియా, ఫోర్త్ కెన్యా, ఫిఫ్త్ ఆస్ట్రేలియా. మరి ఇది ఎవరు చెప్తున్నారు? ఈ లిస్ట్ని ఎవరు విడుదల చేశారంటే గ్లోబల్ సర్వే సంస్థ బై ఏదైనా ఇండెక్స్ కానీ లేకపోతే ఇది ఏదైనా సూచి కానీ లిస్ట్ కానీ ఎవరు రిలీజ్ చేస్తున్నారు, అందులో మన ఇండియా ప్లేస్ ఏంటి, ఇండిసెస్ అది ఏ ర్యాంక్లో ఉంది, దాంతోపాటు ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. బై గ్లోబల్ సర్వే సంస్థ. గ్లోబల్ సర్వే సంస్థ ప్రకారం మన విజ్ఞాన భారతీయం అంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ నమ్మే దేశాలలో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది అనేసి గ్లోబల్ సర్వే సంస్థ చెప్తుంది. అండ్ our next news is about UPS, యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్. త్వరలో మనకి యూపీఎస్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్. ఉద్యోగులందరికీ సేమ్ పెన్షన్ సిస్టమ్ని తీసుకురావడం జరుగుతుంది. యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం తీసుకొచ్చారు. తీసుకురావడం జరిగింది. అయితే ఈ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి, ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి రావడం జరుగుతుంది. ఏంటి యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ అనేది ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి రావడం జరుగుతుంది. అయితే ఈ యూపీఎస్ కింద ఈ పెన్షన్ అనేది ఎలా ఇస్తారంటే ఫర్ సపోజ్ అంటే 25 years తీసుకుంటే 25 years సర్వీస్లో ఉండి రిటైర్ అయిన పర్సన్స్కి లాస్ట్ 12 months 25 years సర్వీస్లో ఉన్నాడు, ఆ 25th year లాస్ట్ 12 months తన బేసిక్ పే స్లిప్ ఉంటుంది కదా, వాళ్ళ పేమెంట్ మంత్లీ శాలరీని యావరేజ్ చేస్తారు. యావరేజ్ ప్లే స్లిప్లో 50%ని వాళ్ళకి పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. 25 years లాస్ట్ 25 yearsలో వాళ్ళ యావరేజ్ పేస్ తీస్తారు. యావరేజ్ పే స్కేల్ నుండి 50% పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ సర్వీస్ 25 years అండ్ అబౌవ్ 25 years ఉంటే లాస్ట్ 12 months యావరేజ్ పే స్కేల్ నుండి 55%ని ఎవ్రీ మంత్ పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు 10 years ఉందనుకో అట్లీస్ట్ 10,000 per month పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ పర్సన్ చనిపోయి ఉంటే 25 years సర్వీస్ ఇచ్చి ఆ పర్సన్ చనిపోయి ఉంటే వాళ్ళ భార్య కానీ భర్త కానీ 60% ఆఫ్ ద పే స్లిప్ అమౌంట్ అనేది
పెన్షన్గా అందించడం జరుగుతుంది. వ్యక్తి మరణిస్తే భార్య ఆర్ భర్తకి 60% ఆఫ్ పే స్లిప్లో ఉన్న యావరేజ్ 60% అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది, పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? April 1st, 2025. ఈ ఫైనాన్షియల్ ఇయర్, అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్తో స్టార్ట్ అవుతుంది. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ రేబీస్. యాజ్ వి ఆల్ నో, రేబీస్కి మందు లేదు. రేబీస్ మరణాల గురించి. రేబీస్ మరణాల రేటుని ఎగ్జామైన్ చేశారంట. ఎవరు? ద లాన్సెట్ ఇన్ఫెక్షస్ డిసీజ్ జర్నల్. The Lancet Infectious Disease Journal. The Lancet Infectious Disease Journal అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ వాళ్ళందరూ క్లోజ్గా ఎగ్జామైన్ చేసి ఏం చెప్పారంటే, జంతుకాట్ల వల్ల మరణించే వ్యక్తుల్లో 75% 3/3 డాగ్ బైట్స్ ద్వారానే చనిపోతున్నారంట. జంతుకాట్ల మరణాలలో 3/3 అంటే 75% దేని ద్వారా మరణిస్తున్నారు? కుక్క కాటుకి వచ్చేది ఏంటంటే రేబీస్ వస్తుంది. రేబీస్ వ్యాధి వస్తుంది. కుక్క కాటు వల్ల మనకు సంభవించేది ఏంటంటే రేబీస్. ఎక్కువగా జంతుకాట్ల మరణాలలో 3/3 వరకు కుక్క కాట్లవే ఉంటున్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఇయర్లో యావరేజ్గా 5726 మరణాలలో 76.8% డాగ్ బైట్సే ఉన్నాయంట. అంటే డాగ్ బైట్స్ ఎంత సివియర్గా, మరణాల రేట్ ఎంత సివియర్గా ఉన్నది, డాగ్ బైట్స్ ద్వారా రేబీస్ ఎలా సోకుతుంది, ఎంత ఫాస్ట్గా రేబీస్ సోకడం జరుగుతుంది, దానివల్ల ఎన్ని మరణాలు అనేవి జరిగినాయి అనేసి ద లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ జర్నల్ ద్వారా వెల్లడించడం జరిగింది. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఈస్ ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే. రీసెంట్గా మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మన చీఫ్ మినిస్టర్, తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ 4 పథకాలను, స్కీమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు 4 స్కీమ్స్ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు. సెకండ్ వన్ ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి రేషన్ కార్డుల జారీ. అయితే మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రిపబ్లిక్ డే, ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే ఈ స్టార్టెడ్ 4 స్కీమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అవేంటంటే ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అండ్ రేషన్ కార్డులు. ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి 5 lakhs వరకు అమౌంట్ ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి. రైతు భరోసా తెలిసిందే, రైతులకు సపోర్టివ్గా ఉంటారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ల్యాండ్లెస్ పీపుల్కి
అది అగ్రికల్చర్ ల్యాండ్ లేని వాళ్ళకి 12,000 వరకు అమౌంట్ ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది కూడా ఇంపార్టెంటే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? January 26న 2025 ఎక్కడ స్టార్ట్ చేశారంటే నారాయణపేట జిల్లా కాస్కి మండలం, విలేజ్ వచ్చేసి చంద్రవంచ. January 26, 2025న మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు 4 స్కీమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ ఇందిరమ్మ భరోసా అండ్ ఇంకొకటి వచ్చేసి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ 4 స్కీమ్స్ అనేటి నారాయణపేట జిల్లా కాస్కి మండలం చంద్రవంచ గ్రామంలో స్టార్ట్ చేశారు ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ ప్రముఖ వైద్యుడు మరణిస్తూ న్యూస్లోకి రావడం జరిగింది. ప్రముఖ వైద్యుడు చెరియన్ కన్నుమూత. ప్రముఖ వైద్యుడు చెరియన్ ఈజ్ ఏ కార్డియాలజిస్ట్. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ India to do bypass surgery. Bypass graft surgery. కేఎం చెరియన్ మరణిస్తూ వార్తలోకి రావడం జరిగింది. కన్నుమూత. తను 80 years ఉంటాడంట. కేఎం చెరియన్ అనే వైద్యుడు డాక్టర్ మరణిస్తూ న్యూస్లోకి రావడం జరిగింది. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ. అండ్ ఈయనకి పద్మశ్రీ అవార్డు వచ్చిందంట. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 1991. అండ్ వన్ మోర్ అవార్డ్, హార్వర్డ్ మెడికల్ ఎక్సలెన్స్ అవార్డ్. ఈయనకి 2 అవార్డ్స్ లభించడం జరిగింది. పద్మశ్రీ ఇన్ ద ఇయర్ 1991 అండ్ హార్వర్డ్ మెడికల్ ఎక్సలెన్స్ అవార్డు కూడా లభించడం జరిగింది. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ ఒకే దేశం ఒకే సమయం. దేశం మొత్తం సేమ్ టైంని, IST ఇండియన్ స్టాండర్డ్ టైంని యూజ్ చేయాలని ఒక ముసాయిదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కేంద్రంలో. IST దేశం మొత్తం ఒకే సమయం. దేశం మొత్తం ఒకే సమయాన్ని పాటించాలని చెప్పేసి ఒక కొత్త ముసాయిదాన్ని తీసుకొచ్చారు. అయితే అది పాస్ అయితే మాత్రం వేరు భాషలను యూజ్ చేయడం నిషేధిస్తారు. టోటల్ IST ఇండియన్ స్టాండర్డ్ టైంనే యూజ్ చేయాలంట. దేశం మొత్తం ఇండియన్ స్టాండర్డ్ టైంనే యూజ్ చేయాలని ఒక కొత్త ముసాయిదాను కేంద్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఒకవేళ అది బిల్ పాస్ అయితే కనుక, ప్రెసిడెంట్ గారు ఆమోద ముద్ర వేస్తే కనుక వేరే భాషలు నిషేధించడం జరుగుతుంది. అయితే కొన్నిటికి మినహాయించారంట. ఏంటంటే అంతరిక్షం, సముద్రయానం, అండ్ అంతరిక్ష పరిశోధనలు, శాస్త్రీయ పరిశోధనలు ఈ 3 విభాగాల్లో మాత్రం ఇది అమలు పరచకపోయినా ఏం కాదనమాట. దేశం మొత్తం ఒకే సమయం ఇండియన్ స్టాండర్డ్ టైంని వాడాలి. మినహాయింపు దేనికి ఇచ్చారంటే అంతరిక్షం, సముద్రయానం అండ్
శాస్త్రీయ పరిశోధనల్లో. అండ్ our next news is ICC Men's Test Cricketer of the Year 2024. ICC Men's Cricketer of the Year 2024 ఎవరంట? బుమ్రా. ICC Men's Cricketer of the Year 2024. Bumrah. ICC Men's Cricketer of the Year 2024. Bumrah is an Indian bowler. He's the first person ఇండియన్ బౌలర్కి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. He's the first Indian bowler to receive this award. ఇండియన్ బౌలర్స్లో ఫస్ట్ బుమ్రాకే రావడం జరిగింది. ఇండియన్ క్రికెటర్స్లో చూసుకుంటే బుమ్రాతో హీఈస్ ద 6th పర్సన్. అయితే ఆ 5 మెంబర్స్ ఎవరో చూద్దాం. ఫస్ట్ పర్సన్ వచ్చేసి రాహుల్ ద్రవిడ్. సెకండ్ పర్సన్ వచ్చేసి గౌతమ్ గంభీర్. థర్డ్ పర్సన్ వచ్చేసి వీరేంద్ర సెహ్వాగ్. ఫోర్త్ పర్సన్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డ్ బుమ్రాకి రావడం జరిగింది. బుమ్రా ఫస్ట్ ఇండియన్ బౌలర్ టు రిసీవ్ దిస్ అవార్డ్. కాకపోతే ఇండియన్ క్రికెటర్స్కి తనతో పాటు ఈజ్ ద 6th పర్సన్ అనమాట. 5th పర్సన్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఈజ్ ద 4th పర్సన్ వచ్చేసి రవీంద్ర చంద్రన్ అశ్విన్. 5th పర్సన్ విరాట్ కోహ్లీ అండ్ 6th పర్సన్ వచ్చేసి బుమ్రా. కాకపోతే ఇండియన్ బౌలర్స్లో బుమ్రా ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ దిస్ అవార్డ్. అండ్ our next news is ICC Women's Cricketer of the Year. ICC Women's Cricketer of the Year ఎవరంటే స్మృతి మందన. దిస్ ఈజ్ ద సెకండ్ టైం తన అవార్డు తీసుకోవడం. ఇది సెకండ్ టైం. 2018లో వచ్చిందంట, మళ్ళీ ఇప్పుడు 2024లో. ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ స్మృతి మందనకు రావడం జరిగింది. దిస్ ఈజ్ ద సెకండ్ టైం. She received this award for the second time. Thank you everyone. Subscribe the channel for more current affairs updates. Thank you.